హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఆకులు అవన్నీ పెట్టుకున్నాను అనుకుంటున్నారా? ఇది పాలకూర అండి. ఇక్కడ దొరక్క పాలకూర దొరికితే మరి మామూలుగా ఉండదు. అట్లానే కొత్తిమీర కూడా అనమాట. ఇక్కడ రెగ్యులర్గా దొరకదండి పాలకూర. అండ్ ఒక కట్ట తెచ్చాను నేను, అదైతే ₹80, అంటే 80 పెన్స్. ఇక్కడ వీళ్ళకి 80 పైసలు, మనకి ₹80. అండ్ కొత్తిమీర ₹100, 2 కట్టలు కామనే. నేనైతే ఆకుకూర పప్పు చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే దొరికినప్పుడే తినాలి, మనం తినాలనుకున్నప్పుడు దొరకదు కాబట్టి. సో పప్పు పాలకూర చేసి కొత్తిమీర పచ్చడి చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే కందిపప్పు తీసుకొని కడిగేసి వాటర్ వేసేసాను. అట్లానే పాలకూర కట్ చేసేసుకొని అది కుక్కర్లో వేసేసి నీట్గా వాష్ చేసుకున్నానండి. పాలకూర కూడా కడిగేసిన తర్వాత వాష్ చేసుకొని కుక్కర్లో పప్పు పెట్టాను కదా, అందులో ఈ పాలకూర అయితే వేసేసాను. అట్లానే ఆనియన్స్ కూడా వేసాను అనమాట. కట్ చేసిన ఆనియన్స్ బాయిల్ చేస్తాం కదా, అందులో కలిపేసి చెప్పేసి ఆనియన్స్ వేసేసి అండ్ ఒక టమాటో కూడా వేసాను. ఆనియన్స్, టమాటో, పాలకూర, పప్పు అన్నీ కలిపి సాల్ట్ కూడా వేసేసి కుక్కర్ పెడదామని చెప్పేసి పెడుతున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి అలా వేస్తున్నాను. కుక్కర్ యాక్చువల్గా ఎప్పుడు ఇక్కడ కుక్కర్ వాడడం కుదరదండి, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి అప్పుడప్పుడే కుక్కర్ వాడతాం అనమాట. విజిల్ అయితే అసలే పెట్టకూడదు. ఇక్కడ రూల్స్ రెస్ట్రిక్షన్స్ మరి మామూలుగా ఉండవు అనమాట. అలానే కొంచెం పసుపు కూడా వేసాను. అండ్ ఇదైతే నెక్స్ట్ కొత్తిమీర పచ్చడి కోసం ప్రిపేర్ చేస్తున్నాను. కొత్తిమీర అంతా నీట్గా తీసేసి ఇలా కట్ చేసుకున్నాను అనమాట. కాకపోతే విషయం ఏంటి అంటే మనకు కొంచెం ఫ్రెష్గా ఉంది, అదే సంతోషం. అలాంటప్పుడే తెచ్చుకోవాలి. ఫస్ట్ అయితే మనం పచ్చడికి ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఆయిల్ పోసాను. అందులో కొంచెం యాక్చువల్గా ఇక్కడ మనం యూజ్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ అంటే ఉండవండి, ఏముంటే అవే యూజ్ చేస్తాము. ఏదో ఒకటి కొంచెం కమ్మగా తిన్నామా లేనదా అనే కాన్సెప్ట్. సో ఫస్ట్ అయితే కొంచెం పోపులు, ఎండుమిర్చి వేసాను. ఆ తర్వాత కొంచెం ధనియాలు వేసాను అనమాట. మన దగ్గర ధనియాలు లేవు, అది వేరే బారో చేసుకున్నాను అనమాట మా ఫ్రెండ్ దగ్గర. సో అలా కొంచెం ధనియాలు కూడా తనని అడిగి వేసాను. ఎండుమిర్చి కొంచెం ఎక్కువే వేసాను, స్పైసీగా ఉంటే టేస్ట్ ఉంటుంది కదా అని చెప్పి. మొత్తం ఇవన్నీ కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో అప్పుడు కొత్తిమీర కూడా అందులో వేస్తున్నాను అనమాట. ఎందుకో కొంచెం అప్పుడప్పుడు ఇలాంటి పచ్చళ్ళు తినాలనిపిస్తుందండి. ఇండియాలో ఉంటే ఎప్పుడు తింటూనే ఉంటాం కదా, ఇక్కడ చాలా రేర్గా అనమాట. అండ్ అంత కష్టపడి కాదు, అంత టైం స్పెండ్ చేసి కుకింగ్ చేసుకోవడానికి టైం దొరకదు కాబట్టి దొరికినప్పుడే. ఇది వీకెండ్లో చేశానండి నేను. సో వీకెండ్లోనే కొంచెం టైం ఉంటుంది, అప్పుడే ప్రిపేర్ చేశాను అనమాట. సో కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. అట్లానే అందులో టమాటో కూడా కట్ చేసి వేసి మొత్తం అంతా బాగా దగ్గరికి పేస్ట్ లాగా అయ్యేంత వరకు అలా మూత పెట్టేసి ఉంచేసేయాలండి. మధ్యలో ఒకసారి ఎంతవరకు అయిందో లేదో స్లోగా కలుపుకుంటే సరిపోతుంది. అండ్ ఇదైతే ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసుకున్నామండి. విజిల్స్ వచ్చేసినాయి. నేనైతే 8 విజిల్స్ పెట్టాను. 8 విజిల్స్ అయిన తర్వాత చక్కగా అంతా ఇలా కుక్ అయిపోయింది. ఇది ఒక పక్కన పెట్టేసుకుందాం అనమాట. నెక్స్ట్ ఈ కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ చేసింది కూడా బాగా దగ్గరికి అయిపోయింది. బట్ ఇంకా కొంచెం ముద్దగా అవ్వాలని చెప్పి నేనైతే మళ్ళీ స్టవ్ మీద ఉంచాను, ఇంకా తీసేయలేదు. సో ఇంకా బాగా కుక్ అవ్వాలన్నమాట. మొత్తం అంతా దగ్గరికి ఒక పేస్ట్ లాగా అయిపోతే అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట, మనం మిక్సీ పట్టినా కూడా. సో అందుకని చెప్పి నేను ఇంకా మళ్ళీ కొంచెం బాగా కలిపేసి నేను మళ్ళీ మూత పెట్టేసి కొంచెం అలా మూత పెడితే ఏమవుతుంది అంటే ఆవిరికి కొంచెం కుక్ అవుతుంది అనమాట. సో అందుకని మనం ఇదనే కాదండి, ఏది చేసినా సరే మూత పెట్టి కుక్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది. అందుకని చెప్పి మోస్ట్లీ నేను ఏ వంట చేసినా మూత పెడతాను అనమాట. అండ్ ఇదైతే ఫైనల్గా ఇట్లా ఉంటుంది. ఇది వేడిగా గ్రైండ్ చేసుకోకూడదండి, బాగా చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా ఒక్కసారి మళ్ళీ కలిపేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పప్పు అయితే ఇలా బాగా గరిటెతో తిప్పుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కొంచెం మరిగించుకోవాలన్నమాట. యాక్చువల్గా మనం ఇంట్లో ఉంటే ఇండియాలో పప్పు గుత్తుతో పప్పు మెదుపుకుంటాం కదా, బట్ ఇక్కడ అన్ని గుత్తులేం లేవండి. సో నేనైతే జస్ట్ అలా గరిటెతోనే అలాగా తిప్పుతున్నాను అనమాట. కొంచెం బాగా మరిగిన తర్వాత అందులో కొంచెం కారం, ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అవన్నీ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మరగాలి, పచ్చివాసన అంతా పోయిన తర్వాత. అండ్ అప్పుడు లాస్ట్లో అంతా మరిగిపోయిన తర్వాత అంటే మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో కుక్ చేసుకున్నంత వరకు బాగా కుక్ చేసుకొని ఆ తర్వాత మనం పోపు పెట్టేసుకోవడమే.
ఫైనల్‌గా మన పప్పయితే దగ్గరికి రెడీ అయిపోవచ్చిందండి. బాగా మరిగిపోయింది. ఇంకా లాస్ట్‌లో కొంచెం మరిగిన తర్వాత మనం ఒకసారి దానికి పోపు యాడ్ చేసేసుకోవడమే అనమాట. అండ్ ఇంతలోపు మనం పెట్టుకున్న పచ్చడి ఏదైతే ఉందో అది కూడా మనకి కొంచెం అంటే గ్రైండ్ చేసేసుకోవడానికి చల్లారిపోయి ఉంటుంది. సో, మనమైతే గ్రైండ్ చేసుకోవడానికి రెడీ అయిపోవచ్చు. నేనైతే ఇదంతా మిక్సీ తీసుకొని మిక్సీలో పెట్టి గ్రైండ్ చేసేసాననమాట. టేస్ట్ అయితే అసలు సూపర్‌గా వచ్చిందండి. నిజంగా చాలా బావుంది. అంటే నోటికి కమ్మగా తగిలింది చాలా రోజుల తర్వాత. కాకపోతే కన్సిస్టెన్సీ బాగా థిక్‌గా ఉందని నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత బాగుంది. అండ్ పప్పు అయితే చూసారా ఎలా మరిగిపోతుందో. సో, బాగా మరిగిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పోపు పెట్టుకోవడమే. ఇక్కడ పోపుకి రెడీ చేసేసాను. ఆయిల్ వేసి కొంచెం పోపు వేసి అలానే ఎండుమిర్చి కూడా వేసాననమాట. నేనైతే పచ్చుల్లిపాయ వేస్తానండి తాలింపులో కొంచెం బాగా టేస్ట్ వస్తుందని చెప్పి. యూజువల్గా వేసుకుంటారు, చాలామంది వేసుకుంటారు, వేసుకోరు. బట్ నేనైతే వేస్తాను ఎప్పుడు కూడా. సో, అలానే పోపులో పచ్చుల్లిపాయ వేసుకుని మొత్తం అంతా తాలింపు పెట్టేశానండి. తాలింపు పెట్టేసిన తర్వాత ఈ పచ్చడి అయితే ఏదైతే ఉందో నేను అదైతే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. అండ్ ఫైనల్గా లంచ్ అనమాట. మొన్న నేను టమాటా పచ్చడి కూడా చేశాను. సో, అది ఉంది. సో, రైస్, టమాటో పచ్చడి అండ్ కొత్తిమీర పచ్చడి అండ్ పప్పు ఆకుకూర రెడీ.